నమస్కారం ఎస్డివి న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఘనంగా ప్రపంచ ఆదివాసీల దినోత్సవ వేడుకలు. గిరిజనుల సాంప్రదాయ నృత్యంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు గత ప్రభుత్వం ఆదివాసీల సంక్షేమాన్ని విస్మరించిందని విమర్శ. శ్రావణ మాసం మొదటి శుక్రవారం సందర్భంగా భక్తులతో కిటకిటలాడిన దుర్గమ్మ సన్నిధి. అమ్మవారి దర్శనానికి పోటెత్తిన భక్తుల రద్దీ దృష్ట్యా ప్రత్యేక ఏర్పాట్లు చేసిన దేవస్థాన అధికారులు. పశ్చిమ నియోజకవర్గంలో నూతనంగా ఏర్పాటు చేసిన కనక మహాలక్ష్మి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ శాఖను ప్రారంభించిన ఎమ్మెల్యే సుజనా చౌదరి. సహకార బ్యాంకులు ప్రజలకు మరింత చేరువ కావాల్సిన అవసరం ఉందని సూచన. నంద్యాల జిల్లా సీతారాంపురంలో వైసీపీ కార్యకర్త సుబ్బారాయుడు కుటుంబాన్ని పరామర్శించిన మాజీ సీఎం జగన్. రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన సాగుతోందని ఆరోపణ. ఇక డీటెయిల్స్ చూస్తే, మైదాన ప్రాంతాల్లో ఉన్న ఆదివాసీల జీవన ప్రమాణాలు, పరిస్థితులు ఇప్పటికీ దుర్భరంగానే ఉన్నాయని, గత ప్రభుత్వం ఆదివాసీలను పట్టించుకోలేదని సీఎం చంద్రబాబు విమర్శించారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన ప్రపంచ ఆదివాసీల దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తొలుత ఆయనకు ఆదివాసీలు సంప్రదాయ నృత్యాలు, డప్పు వాయిద్యాలతో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఆదివాసీల డప్పును మోగించారు. వారితో కలిసి నృత్యం చేశారు. అక్కడ ఏర్పాటు చేసిన స్టాల్స్ లో గిరిజన ఉత్పత్తులను పరిశీలించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, ఆదివాసీలు తమ కష్టాలను, సమస్యలను చెప్పే అవకాశం లేకుండా చేశారని, గడిచిన 5 ఏళ్లలో ఆదివాసీలను పట్టించుకోలేదన్నారు. ఆదివాసీల కోసమే అరకు కాఫీని పెద్ద ఎత్తున ప్రమోట్ చేశామని, ప్రధాని మోదీనే దానికి బ్రాండ్ అంబాసిడర్ గా నిలిచారన్నారు. ప్యారిస్ లో కూడా మన అరకు కాఫీ అమ్ముడవుతోందని గర్వంగా తెలిపారు సీఎం. అనేక కళలున్నాయి. అరకుకు పోతే ఆడ గిరిజన నృత్యం దేశానికి ఒక ప్రత్యేకత ఉంది. అనేక సాంప్రదాయాలు, మీకు అనేక విధాలుగా ఎన్నో కళలున్నాయి. అలాంటి కళలుండే వ్యక్తులందరూ కూడా గిరిజనులు ఇంకా చాలా వెనుకబడి ఉన్నారు. ఇది దృష్టిలో పెట్టుకుని 1994 ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో ప్రతి ఏడాది ఆగస్టు 9వ తారీఖున ప్రపంచ ఆదివాసీ దినోత్సవంగా జరుపుకోవాలని నిర్ణయించారు. అక్కడి నుంచి మీరు చూస్తే చాలా సంవత్సరాలుగా మనం జరుపుకోలేకపోయాం. తెలుగుదేశం ప్రభుత్వం వస్తానే నేను ఆ రోజు ఆదివాసీ దినోత్సవాన్ని జరపాలని ముందుకొచ్చి జీవో నెంబర్ 127 3/8/2018లో రాష్ట్రంలో ప్రతి సంవత్సరం ఆదివాసీ దినోత్సవాన్ని జరుపుకోవాలనుకున్నాం, జరిపాం. కానీ ఇటీవల కాలంలో ఇది కూడా జరపకుండా నిలిపేశారు. మళ్ళీ ఈ సాంప్రదాయానికి శ్రీకారం చుట్టిన పార్టీ ఎన్డీఏ, తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మన దేశానికే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ఉండడం మనందరికీ గర్వకారణం. శ్రావణ మాసంలో వచ్చిన తొలి శుక్రవారం రోజున అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు బారులు తీరారు. శ్రావణ మాసం శుక్రవారం రెండింటిని దృష్టిలో పెట్టుకుని నగర ప్రజలతో పాటు వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ కనకదుర్గమ్మ సన్నిధికి వచ్చారు. దుర్గగుడి ఈవో కెఎస్ రామారావు శ్రావణ మాసంలో వచ్చిన తొలి శుక్రవారంలో భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చినట్లు తెలియజేశారు. భక్తులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అమ్మవారిని దర్శించుకునే విధంగా ప్రత్యేక క్యూ లైన్లు, అదనపు సిబ్బందిని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. భక్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అమ్మవారిని ప్రశాంత వాతావరణంలో దర్శించుకున్నట్లు ఆయన తెలియజేశారు. సహకార బ్యాంకులు ప్రజలకు మరింత చేరువ కావాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఎమ్మెల్యే సుజనా చౌదరి అన్నారు. విద్యాధరపురం 39వ డివిజన్లో నూతనంగా ఏర్పాటు చేసిన కనక మహాలక్ష్మి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ శాఖను పశ్చిమ ఎమ్మెల్యే ఎలమంచిలి సత్యనారాయణ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో సుజనా మాట్లాడుతూ, కనక మహాలక్ష్మి కోఆపరేటివ్ బ్యాంకు పశ్చిమంలో స్థాపించడం సంతోషకరమన్నారు. చిన్న తరహా పరిశ్రమలు, మధ్యతరగతి ప్రజలకు తక్కువ వడ్డీకి రుణాలు అందించడంలో సహకార బ్యాంకులు చేరువగా ఉంటాయన్నారు. డ్వాక్రా సంఘాల మహిళలు, స్థానిక ప్రజలు సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. బ్యాంకు చైర్మన్ కోమారెడ్డి రాంబాబు మాట్లాడుతూ తమ 32వ బ్రాంచ్ను విద్యాధరపురంలో ప్రారంభించడం శుభ పరిణామమన్నారు.
విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో కనక మహాలక్ష్మి కోఆపరేటివ్ బ్యాంక్ వాళ్ళ బ్రాంచ్ ఓపెన్ చేశారు. ఇది చాలా క్రెడిబుల్ ఉన్న బ్యాంకు. కొమారెడ్డి మన రాంబాబు గారు నాకు ఎప్పటి నుంచో సుపరిచితుడైన, అందరికీ తెలిసాను కాబట్టి అట్లాగే పట్టాభి గారు ప్రోత్బలంతో వచ్చారని అనుకుంటున్నా ఇక్కడికి ఈ బ్రాంచ్కి. ఈ బ్రాంచ్ మూలాన ఈ నియోజకవర్గంలో ఉన్న చిన్న తరహా పరిశ్రమలు కానీ ఏదన్నా చేసుకుంటారంటే మాత్రం వారితో కమిట్మెంట్ తీసుకున్నాం. డెఫినెట్గా లిబరల్గా లోన్లు ఇచ్చే వ్యవహారం, కరెక్ట్గా వ్యాపారం చేసుకొని వడ్డీ కట్టుకొని మళ్ళీ పెంచుకోవడానికి అవకాశాలు చాలా ఉంటాయి. పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ కూడా చాలా బాగా చేస్తున్నాయి ఇప్పుడు. కానీ ఇక్కడైతే యాక్సెస్ ఈజీ కాబట్టి అందరూ కూడా ఈ బ్యాంకుని వాడుకొని వాళ్ళు ఇచ్చే సహకారంతో మంచి వ్యాపారాలు చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ, ప్రజలందరికి కూడా మంచి బ్యాంక్ ఇది, మీరు బ్యాంకింగ్ చేసుకోవడానికి వాళ్ళు డిపాజిట్స్కి మంచి ఇంట్రెస్ట్ ఇస్తూ ఉంటున్నారు, అప్పులు కూడా బాగా ఇవ్వాలనేది, మెయిన్గా అప్పులు ఎక్కువ ఇవ్వాలనేది ఎంతో ఉన్నారు కాబట్టి దాన్ని సద్వినియోగం చేసుకోమని కోరు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో విద్యాధరపురంలో కనక మహాలక్ష్మి కోఆపరేటివ్ బ్యాంక్ శ్రీ కొమారెడ్డి రాంబాబు గారు చైర్మన్గా నిర్వహింపబడుతున్నటువంటి ఈ బ్యాంకు నూతన బ్రాంచ్ని గౌరవ శాసనసభ్యులు మాజీ కేంద్ర మంత్రివర్యులు సుజనా చౌదరి గారు ప్రారంభించడం జరిగింది. దాదాపు 25 ఏళ్ల నుండి సిల్వర్ జూబ్లీ పూర్తి చేసుకున్నటువంటి బ్యాంకు, కొన్ని వేల మంది కస్టమర్ల యొక్క మన్ననలు పొందినటువంటి బ్యాంకు ఇవాళ 32వ బ్రాంచు విజయవాడలో ప్రారంభించడం చాలా ఆనందదాయకం. బ్యాంకు యాజమాన్యానికి, బ్యాంకు సిబ్బంది అందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, కనక మహాలక్ష్మి కోఆపరేటివ్ బ్యాంకు ఈరోజు 32వ బ్రాంచి మీ అందరి సహకారంతో ఓపెన్ చేసుకోవడం జరిగింది. కేతినాథ్ గారు ఎంపీ విజయవాడ, అలాగే సుజనా చౌదరి గారు ఎమ్మెల్యే వెస్ట్, అలాగే ఛాంబర్ ఆఫ్ కామర్స్ రవికుమార్ గారు, కలెక్టర్ సృజన గారు, అలాగే కొమారెడ్డి పట్టాభిరామ్, వీరందరూ వచ్చి వారి చేతులతో ఈ బ్రాంచ్ను ఇనాగ్రేట్ చేసి బ్రష్ చేయటం వెళ్ళటం జరిగింది. ఇది మేము బ్యాంక్ పెట్టి 25 ఇయర్స్ కంప్లీట్ అయింది. మొన్నే సిల్వర్ జూబ్లీ కూడా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారి చేతుల మీదుగా సిల్వర్ జూబ్లీ కూడా కండక్ట్ చేసుకోవడం జరిగింది. మేము పెట్టిన సంవత్సరం నుంచి ఈ సంవత్సరం కూడా ఆడిట్లో ఏ గ్రేడ్తో వస్తా, 0 NPAతో కంటిన్యూస్గా డివిడెండ్ పేయింగ్ బ్యాంక్ కింద మేము బ్యాంకుని నడపడం జరుగుతుంది. చాలా వాల్యూస్తో నడపడం జరుగుతుంది. కాబట్టి మా మీద నమ్మకం ఉంచి కస్టమర్స్కి ఏ రకమైన సేవలు కావాలని చెప్పినా సరే వితౌట్ ఎనీ డిలే డిపాజిట్ చేయడం కానీ, లోనింగ్ చేయడం కానీ, డోర్ స్టెప్ సర్వీసెస్ కూడా, ఏజ్డ్ పీపుల్కి డోర్ స్టెప్ సర్వీసెస్ కూడా మేము ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ విద్యాధరపురం 32వ బ్రాంచ్కి మేనేజర్గా మేడం గారిని అపాయింట్ చేయడం జరిగింది. వారు KDCC CEO చేసి అపార అనుభవం ఉన్న మేడం కాబట్టి వారి ఆధ్వర్యంలో ఈ బ్యాంకు సక్సెస్ అవుతుందని చెప్పి కోరుకుంటూ, నంద్యాల జిల్లా సీతారాంపురంలో మృతి చెందిన వైఎస్ఆర్సీపీ కార్యకర్త సుబ్బారాయుడు కుటుంబాన్ని మాజీ సీఎం జగన్ పరామర్శించారు. ఈ సందర్భంగా జగన్ కూటమి ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన కొనసాగుతోందని ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా రెడ్ బుక్ పాలన సాగిస్తున్నారు. ఊళ్లలో ఆధిపత్యం కోసం వ్యవస్థలను భ్రష్టు పట్టిస్తున్నారన్నారు. రాడ్లు, కత్తులతో గ్రామంలో దాడులు చేస్తున్నారు. ప్రజలకు మంచి చేయాలనే ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదన్నారు. రాష్ట్రంలో అరాచక పాలన జరుగుతోందని, చంద్రబాబు మహిళలను మోసం చేశారని, ప్రతి విద్యార్థికి 15,000 ఇస్తానని చెప్పి చంద్రబాబు మోసం చేశారన్నారు. ఎన్నికల సమయంలో మాయమాటలు చెప్పారు. మన ప్రభుత్వమే ఉండి ఉంటే ఇప్పటికే అందరికీ రైతు భరోసా అందేదని వైఎస్ జగన్ అన్నారు. భారత రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహంపై దాడి చేయటం అంటే ప్రజాస్వామ్యంపై దాడి చేసినట్లేనని వైసీపీ రాష్ట్ర బీసీ నాయకులు పోతిన మహేష్ అన్నారు. శుక్రవారం విజయవాడలో ఆయన వైసీపీ నాయకులతో కలిసి అంబేద్కర్ విగ్రహాన్ని పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వానికి ప్రజాస్వామ్యంపై ఏమాత్రం నమ్మకం లేదని విమర్శించారు. 25 అడుగుల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం మీద దాడి చేయడం అంటే ప్రజాస్వామ్యం మీద దాడి చేయడమే. విజయవాడ నగరం నడిబొడ్డున ఎట్లాంటి పరిస్థితులు ఉంటే రాష్ట్రంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో
ఒకసారి రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. కూటమి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి దాడులు, దౌర్జన్యాలు, మర్డర్లు, మహిళల మీద అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయి. అంతకు మించి ఈ రోజున ప్రపంచమే తలెత్తుకునేలాగా జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత ప్రతిష్టాత్మకంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేస్తే మరి అంబేద్కర్ గారి మీద కూడా మలాటలతో, సుత్తులతో, పలుగులతో దాడి చేయడం అంటే మీకు ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేదు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ప్రాంతానికి వచ్చి మీరు ఇక్కడ దాడి చేశారంటే మీకు ప్రజాస్వామ్యం మీద మీకు నమ్మకం లేదు. మీరు ఆటవిక పాలన సాగిస్తున్నారని చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం ఏం కాదు. భారత నావికాదళ ప్రధాన కేంద్రం న్యూఢిల్లీ వైఎస్ అడ్మిరల్ ఏవై సర్దేశాయ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. భారత నావికాదళ ప్రధాన కేంద్రం న్యూఢిల్లీ వైస్ అడ్మిరల్ ఏవై సర్దేశాయి శుక్రవారం రాష్ట సచివాలయంలో ప్రధాన ప్రభుత్వ కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఇరువురు అధికారులు రాష్టంలో నావికాదళ కార్యకలాపాలకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో రియల్ అడ్మిరల్ గిరీష్ కే గార్గ్, రాష్ట రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోడియా పాల్గొన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు ప్రపంచ ఆదివాసీల దినోత్సవం వేళ గిరిజనులతో కలిసి సందడి చేశారు. ఆదివాసీ దినోత్సవం కార్యక్రమంలో పాల్గొనేందుకు విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రానికి వెళ్లారు. అక్కడ ఆయనకు మంత్రి గుమ్మడి సంధ్యారాణి, ఎమ్మెల్యేలు ఘనస్వాగతం పలికారు. అనంతరం గిరిజనులతో కలిసి చంద్రబాబు కొద్దిసేపు సాంఘిక నృత్యం చేసి వారిని ఉత్సాహపరిచారు. గిరిజనుల వద్దకు వెళ్లి వారిని పలకరించారు. ఆ తర్వాత డప్పు కొట్టి గిరిజనులతో మమేకమయ్యారు. వివిధ వేషధారణలతో వచ్చిన వారితో ముచ్చటించారు. గిరిజనులు తయారు చేసిన ఉత్పత్తులతో ఏర్పాటు చేసిన ప్రదర్శనశాలకు వెళ్లి వాటిని పరిశీలించారు. అంతకుముందు అరకు కాఫీ ఆయన తాగారు. రాష్ట్ర రవాణా రంగాన్ని అభివృద్ధి బాటలో నడిపించేందుకు కూటమి ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తుందని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. నూతనంగా కొనుగోలు చేసిన బస్సుల ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా మంత్రి కొల్లు రవీంద్ర హాజరయ్యారు. ఈ మేరకు ఆర్టీసీ అధికారులు గజమాలతో సత్కరించారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. జెండా ఊపి బస్సుల్ని ప్రజలకు అంకితమిచ్చారు. ఆర్టీసీ ఆదాయం పెంచడమే లక్ష్యంగా గతంలో కార్గో సేవల్ని చంద్రబాబు ప్రారంభించారని, ప్రస్తుతం కొత్త బస్సులతో ఆర్టీసీకి సరికొత్త హంగులు జోడించారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1500 కొత్త బస్సులు కొనుగోలు చేయాలని నిర్ణయించి తొలి విడతలో 200 బస్సులు ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. మచిలీపట్నం డిపోకు 5 కొత్త బస్సులు కేటాయించారన్నారు. గతంలో ఆర్టీసీకి అన్ని విధాలా కూడా సహకరించింది తెలుగుదేశం ప్రభుత్వంలోనే. కార్మికుల పట్ల మరి ఆ రోజు పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేయడం, ఆర్టీసీని బలోపేతం చేయడానికి అనేక కార్యక్రమాలు తీసుకున్నాం. కానీ గత 5 సంవత్సరాలు ఆర్టీసీ సోదరులు పడినటువంటి కష్టాన్ని కళ్ళారా మేము చూసాం. విలీనం పేరుతో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పి నిజంగా చాలామంది ఎందుకు ఇలా జరిగిందని చెప్పి చాలా బాధలు పడ్డారు. ఇవాళ అవన్నీ కూడా ప్రక్షాళన చేసుకున్న భాగంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ముందుకెళ్తా ఉంది. మనందరికీ తెలుసు, గతంలో ఏఎన్ఎల్ సర్వీసెస్ ఉండే 2014 ముందు కేవలం 9 కోట్లే ఉండేది ఆదాయం. కానీ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం ఆ రోజున ఆర్టీసీ ఎండీగా ఉన్నటువంటి సాంబశివరావు గారు కూడా దాన్ని ఆచరణలో పెట్టడం వల్ల దాదాపు 280 కోట్ల రూపాయలు కేవలం కార్గో సర్వీసెస్ ద్వారా, ఏఎన్ఎల్ పార్సెస్ ద్వారా వచ్చిందంటే అది ఒక దార్శనికుడు ముందు చూపు వల్ల వస్తుందనే దానికి ఇదే ఒక నిదర్శనం. ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న వరద నీటితో పాటు స్థానికంగా కురిసిన వర్షాలకు పొంగుతున్న వాగులు, వంకల నీరు కూడా భారీగా చేరుతోంది. ప్రకాశం బ్యారేజ్ అన్ని గేట్లు ఎత్తి దిగువకు 2.91 లక్షల క్యూసెక్కుల వరదను సముద్రంలోకి పంపుతున్నారు. ప్రస్తుతం పులిచింతల గేట్లు ఎత్తి 2.30 లక్షల క్యూసెక్కుల నీరు వదులుతున్నారు. పులిచింతల ప్రాజెక్టులో దాదాపు 32 టీఎంసీల వరకు నీరు ఉంది. దీని పూర్తి సామర్థ్యం 45.77 టీఎంసీలు. ప్రకాశం బ్యారేజ్లో పూర్తిస్థాయి నీటి మట్టం 12 అడుగుల వరకు నిల్వ చేశారు. 3 టీఎంసీల నీరు ఉంది. పులిచింతల వరదతో పాటు మున్నేరు, వైరా, ఏరు,
కట్లేరు నదుల నుంచి చేరుతోంది. ఎన్టీఆర్ జిల్లాలో వీరులపాడు, గంపలగూడెం, తిరువూరు మండలాల్లో వాగులు పోటెత్తి పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కృష్ణానది దిగువ ప్రాంతాల్లో లంక గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశారు. పారిస్ ఒలింపిక్స్ లో భారత రెజ్లర్ వినేష్ ఫోగాట్ కు జరిగిన అన్యాయంపై కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఒలింపిక్స్ కమిటీతో చర్చించాలని డీవైఎఫ్ఐ ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి జి రామన్న అన్నారు. ఈ విషయమై గురువారం డీవైఎఫ్ఐ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో స్థానిక ఎస్ఆర్ఆర్ కళాశాల ముందు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రీడా మంత్రిత్వ శాఖ, జాతీయ రెజ్లింగ్ సమైక్య, ఇతర సిబ్బంది పాత్రపైన తీవ్ర అనుమానాలు ఉన్నాయని, వారిపై న్యాయ విచారణ జరిపించాలని వారు డిమాండ్ చేశారు. గతంలో భాజపా ఎంపీ బ్రిజ్భూషణ్ చరణ్ సింగ్ లైంగిక వేధింపులకు పాల్పడితే ఢిల్లీ వీధుల్లో పోరాడిందని గుర్తు చేశారు. ఫైనల్ వరకు వచ్చి చివరిలో 100 గ్రాములు ఎక్కువ బరువు ఉండటాన్ని చూస్తే అనుమానం వస్తోందన్నారు. డీవైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు వై రాము, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పి కృష్ణ, ఎన్ నాగేశ్వరరావు, ఎస్ఎఫ్ఐ నగర నాయకులు కుమారస్వామి, ప్రణీత, ప్రవళిక, డీవైఎఫ్ఐ నాయకులు శివ, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. జి రామన్న, డీవైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి. ప్యారిస్లో గత వారం రోజులు జరుగుతున్నటువంటి 33వ ఒలింపిక్ క్రీడలకు సంబంధించి భారత్ రెజ్లర్ వినేష్ ఫోగాట్కి తీవ్ర అన్యాయం జరిగింది. చివరికి ఫైనల్ మ్యాచ్లో కనీసం 8 గంటల ముందు ఏమో అన్క్వాలిఫైడ్ 100 గ్రాములు అధికంగా బరువు ఉందని చెప్పి నెపంతో ఈరోజు డిస్క్వాలిఫై చేయడం ఈరోజు భారత్ మొత్తం నివ్వురిపోయింది. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కళ్ళు తెరవాలా, మంత్రిత్వ శాఖ, క్రీడా మంత్రిత్వ శాఖ కళ్ళు తెరవాలా. ఈరోజు ఆమె మామూలుగా అయితే 50 కేజీల క్రీడల్లో పాల్గొనేదాన్ని 50 కేజీలో పాల్గొనేలాగా ఎందుకు చేయాల్సి వచ్చింది? ఈరోజు అనేక అనుమానాలు ఉన్నాయి. అందుకనే ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఒలింపిక్ కమిటీ ముందు నిరసన తెలియాలి. అవసరమైతే తాడోపేడ తేల్చుకోవాల్సిన అవసరం ఉంది. కానీ కేంద్ర ప్రభుత్వం కంటి తుడుపు చర్యగా వ్యవహరిస్తూ ఉంది. గతంలో కూడా ఇదే విధంగా ఈ మహిళా క్రీడల పట్ల ఇట్లాగే వ్యవహరించింది. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి భారత క్రీడా రంగాన్ని కాపాడాలి, భారత ఔన్నత్యాన్ని కాపాడాలి. ముఖ్యంగా దేశానికి ఈరోజు ఛాంపియన్ గెలిచినటువంటి వినేష్ ఫోగాట్కి అండగా నిలవాలని చెప్పి మేము విద్యార్థులుగా, యువకులుగా తెలియజేస్తున్నాం. భారతదేశానికి తీవ్రమైనటువంటి అన్యాయం జరిగింది. వినేష్ ఫోగాట్ వాస్తవంగా 53 కేజీల బరువుతో పోటీలో దిగాల్సినటువంటి మహిళ, కానీ 50 కేజీలతో పోటీలో దిగాలని నిర్దేశించి చివరికి ఫైనల్స్కి వచ్చిన తర్వాత 2.5 కేజీలు బరువు ఎక్కువగా ఉంటే అనేక వ్యాయామాలు చేసి 100 తగ్గి చివరికి 100 గ్రాములు ఎక్కువగా ఉందని వినేష్ ఫోగాట్ని అన్ని క్వాలిఫైడ్ చేశారు. ఈ గతంలో చూసాం వినేష్ ఫోగాట్ కానీ అనేక మంది సాక్షి మాలిక్ కానీ వీళ్ళందరూ బీజేపీ ఎంపీ బ్రిజ్భూషణ్ చరణ్ సింగ్ అనేటువంటి వ్యక్తి అత్యాచారం చేశాడని రోడ్ల మీద పెద్ద ఎత్తున ప్రశ్నించారు, పోరాటం చేశారు. కానీ ఈరోజు ఒలింపిక్స్లో జరిగినటువంటి వినేష్ ఫోగాట్కి జరిగినటువంటి అన్యాయం ఏదైతే ఉందో ఈ అన్యాయం చూస్తూ ఉంటే ఖచ్చితంగా ఇదేదో కుట్రలాగానే కనిపిస్తూ ఉంది. ఈ బరువు విషయంలో కోచ్లు కానీ ఎవరైతే ఒలింపిక్స్ ఆటల పోటీల్లో నిర్ణేతలుగా ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఈ బరువు విషయంలో ఎందుకు జాగ్రత్తలు తీసుకోలేకపోయారని ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నాం. దీనిలోనే తీవ్రమైనటువంటి కుట్ర జరిగిందని ఈరోజు ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ భావిస్తూ ఉంది. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం, బీజేపీ పార్టీ ఈ ఒలింపిక్స్లో జరిగేటువంటి సందర్భంలో నిరసన తెలియజేయాలా. భారతదేశానికి జరిగినటువంటి అన్యాయం ఇప్పటికే 3 మాత్రమే మనకు వచ్చినాయి. గోల్డ్ మెడల్ ఇప్పటివరకు వస్తుందని అనేక మంది ప్రపంచం మొత్తం, దేశం మొత్తం ఆశాభావంతో ఎదురు చూసినటువంటి ప్రజల్ని ఒలింపిక్స్ ఈరోజు నివ్వెరపోయేలాగా, ఈరోజు దేశానికి అన్యాయం జరిగేలాగా ప్రపంచం మొత్తం ఈరోజు చూసింది. విజయవాడలో ఎక్కడ చూసినా డ్రైనేజ్ సమస్య ఎక్కువగా ఉందని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం 4వ డివిజన్ ఎల్ఐసి కాలనీ, నెల్సన్ మండేలా పార్క్ ఏరియాలో ప్రజా సమస్యలపై ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పర్యటించారు. ఈ సందర్భంగా డ్రైనేజ్ పనులను పరిశీలించడంతో పాటు సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సమస్య ఎక్కువగా ఉందని, అందువల్ల ప్రజలు ఎక్కువగా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వం స్ట్రాంగ్ వాటర్ డ్రైనేజ్ పనులను నిర్లక్ష్యం చేసిందని, కేటాయించిన నిధులను కూడా పక్కదో పట్టించిందని ఆరోపించారు. నేడు వర్షపు నీరు రోడ్లపై నిలిచిపోవడానికి కారణం వైసీపీయే అన్నారు. అందుకే స్ట్రాంగ్ వాటర్ డ్రైనేజ్ పనులను ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని, అవసరమైతే ఎంపీ నిధులు కూడా వెచ్చించి పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. పరిసర ప్రాంతాలు, అదేవిధంగా క్రూస్రాజపురం కొండ ప్రాంతం ఇవన్నీ కూడా కలిసి చిన్నపాటి వర్షానికి కూడా రోడ్లు మురిగే పరిస్థితి ఏర్పడుతూ ఉంది. ఇక్కడ రోడ్లన్నీ సిమెంట్ రోడ్లైనా, తార్ రోడ్లైనా ఈ రోడ్లన్నీ కూడా డ్యామేజ్ అవుతూ ఉన్నాయి.
దీనికల్లా ఏకైక పరిష్కార మార్గం స్టార్మ్ వాటర్ డ్రైన్లు మాత్రమే పరిష్కార మార్గం. అందుకే గత ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2014-19లో ఈ స్టార్మ్ వాటర్ కోసం కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారంతో 500 కోట్లు తీసుకురావడం జరిగింది. దాని తర్వాత వచ్చిన ప్రభుత్వం ఆ నిధుల్ని సక్రమంగా వినియోగించకపోవటం వలన, కాంట్రాక్టర్ని అగౌరవపరచడం వలన అవన్నీ కూడా ఆగిపోవడంతో ఎక్కడ పనులు అక్కడ ఆగిపోయి నిత్యం ముంపుకు గురవుతున్నాయి. ఇది మరలా ఒక ప్రణాళికగా తీసుకుని ఎంపీ గారి సహకారంతో, చంద్రబాబు గారి యొక్క అనుమతితో మరలా ఆ నిధుల్ని వాటికి కొంత చేర్చి ఎక్కువ మొత్తాన్ని తీసుకొచ్చి విజయవాడ నగరం అంతా కూడా నీరు పడగానే వెళ్ళిపోయేటట్టుగా చేయాలనేది మేము ముగ్గురు శాసనసభ్యులు కూడా ఆలోచిస్తూ ఉన్నాం. అది ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాము, చంద్రబాబు గారి దృష్టికి. ఆయన కూడా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుతున్నారు. అది ఒక్కటే మాత్రమే దీనికి పరిష్కారం. దానికంటే కూడా ఇక్కడ ఉన్న పార్కుల్లో ఆహ్లాదకరంగా ఉండే పార్కుల్ని రాత్రిపూట గంజాయి మనుషులు వచ్చి చాలా ఇబ్బంది పెడతా ఉన్నారు. చుట్టుపక్కల వాళ్ళకి న్యూసెన్స్ క్రియేట్ చేస్తూ ఉన్నారు. ఎవరైనా అడిగితే తిరగబడతా ఉన్నారని చెబుతున్నారు. అది ఒక నెల బట్టి కొంచెం కంట్రోల్కి వచ్చిందని చెప్పి నేను కృష్ణలంక ప్రాంతంతో వాళ్ళు చెప్పారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఘనంగా ప్రపంచ ఆదివాసీల దినోత్సవ వేడుకలు. గిరిజనుల సాంప్రదాయ నృత్యంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు, గత ప్రభుత్వం ఆదివాసీల సంక్షేమాన్ని విస్మరించిందని విమర్శ. శ్రావణ మాసం మొదటి శుక్రవారం సందర్భంగా భక్తులతో కిటకిటలాడిన దుర్గమ్మ సన్నిధి. అమ్మవారి దర్శనానికి పోటెత్తిన భక్తుల రద్దీ దృష్ట్యా ప్రత్యేక ఏర్పాట్లు చేసిన దేవస్థాన అధికారులు. పశ్చిమ నియోజకవర్గంలో నూతనంగా ఏర్పాటు చేసిన కనక మహాలక్ష్మి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ శాఖను ప్రారంభించిన ఎమ్మెల్యే సుజనా చౌదరి, సహకార బ్యాంకులు ప్రజలకు మరింత చేరువ కావాల్సిన అవసరం ఉందని సూచన. నంద్యాల జిల్లా సీతారాంపురంలో వైసీపీ కార్యకర్త సుబ్బారాయుడు కుటుంబాన్ని పరామర్శించిన మాజీ సీఎం జగన్, రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన సాగుతోందని ఆరోపణ. ఎస్డీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.